హాయ్ అండి, నేను మీ కృష్ణప్రియ. కడుకుదురు వచ్చాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వస్తున్నామని. నాన్నమ్మ చాలా వరకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ ఇంటి దగ్గర చేలోనే వేస్తుందండి. అసలు వాటికి ఒక ఫర్టిలైజరు ఒక కెమికల్ అంటూ అసలు ఏం వాడదు. చూసారా అసలు ఎట్లా ఉన్నాయో అన్నీ. ఇవి చూసేవన్నీ చిక్కుడు చెట్లు అనమాట. గోడ నిండా అల్లి చేసింది చిక్కుడు చెట్టు పందిరేసి. అన్ని సీతంవారి జడగంటలు గోగులు వేసింది. అదేంటిదో మరి ఆ చెట్టు నాకు ఇంకా తెలియలేదు. ఆ చిక్కుడుకాయలు చూసారు ఎంత బాగున్నాయో. తోటకూరలు, పచ్చల కూర, చామంతి పూల నారు, పాలకూర, అవే గోగులు వేసింది. మళ్ళీ అక్కడ వాటిల్లోనే మెంతులు వేసింది అనమాట. ఇవన్నీ ప్లాంట్స్, షో ప్లాంట్స్, లోటస్ ఇది కూడా ఉంది అక్కడ. పెట్టిద్ది అనమాట. చెట్లు అంటే ఎంత ఇష్టమో అసలు నాయనమ్మకి. గులాబీ పూల చెట్లు చూసారా, చాలా తగ్గిచ్చేసిందండి. అసలు ఎన్ని గులాబీ పూలు ఉండేవో గోరింట. ఇంటి వెనకాల ఇంకా చాలా ఉన్నాయి, చాలా తక్కువ అనమాట. ఇంకా ఇవన్నీ తెల్ల మందారము, దానిమ్మ చెట్లు, పారిజాత మొక్కలు, మల్లంట్లు, షో ప్లాంట్స్, అటుపక్క అంతా బంతినారు. ఇదేమో గులాబీ, ఇది వైట్ కలర్ గులాబీ, దాంట్లో ఎల్లిష్, ఇదంతా రెడ్ కలరు. ఇంకా అవన్నీ షో ప్లాంట్స్ అనమాట. అల్లం వేసిందండి. అసలుకి ఎంత మామిడి అల్లం వేసిందంటే చేలో. ఇంకా పసుపు ఉంది, అల్లము, పారిజాతం మొక్కలు, ఇవన్నీ కనకాంబరం నారు. అదిగోండి అది కనిపించేదంతా అల్లం అనమాట. దానిపైన వేస్ట్ బానికూడదని పందిరేసి పందిరి మీద దొండ చెట్లు అల్లిచ్చింది శుభ్రంగా. ఇది మర్మం నారు, కిందంతా మర్మం నారు. చూసారా దొండ తీగలు అసలు ఎట్లా ఉన్నాయో. ఇంకా చాలా వరకు మొన్న తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాన్కి చాలా వరకు పోయిందండి. అదే బాధపడుతుంది. ఇప్పుడు మొత్తం తీసేసి మళ్ళీ వేయాలంటుంది. ఇంకొంచెం పెద్దవి అవ్వాలన్నమాట దొండకాయలు. సరే అండి, ఇంకా బాయ్. మరి కుదిరితే ఒక లైక్ కొట్టండి.